మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరటన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నూతన నెలలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరిచి స్తుతించి ఆరాధించడానికి ఆగస్టు నెల మొట్టమొదటి ఆదివారంలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కని వాతావరణము, మరి వర్షాలు అన్నీ కూడా కురవడం జరిగింది. దేవుడు ఆయన తన ప్రజలను మేలుడుతో తృప్తిపరిచే దేవుడు. మరి రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాల కొరకు. మరి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందుని బట్టి దేవునికి మనమందరము కూడా వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి మనవి. మరి ఈ నెల 2వ శనివారం అంటే వచ్చే శనివారం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి ప్రాంతంలోనికి మరి ట్రైబల్ క్యాంప్ ఒకటి పెట్టడానికి నిర్ణయించుకుని ఉన్నాము. ఆ క్యాంపు దేవుని నామ మహిమార్థమై అక్కడ ఉన్నటువంటి వారందరికీ సువార్త ప్రకటన చేసి వారందరికీ వస్త్రాలు, బైబిళ్ళు ఇవన్నీ కూడా అందించి భోజనాలు కూడా ఏర్పాటు చేసి దేవుని యొక్క ప్రేమను మరి క్రియలతో కూడినటువంటి పనిని మనము చేస్తూ ఉన్నాం. మీలో అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సంతోషంతో ఇచ్చిన వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. మరి ఇవ్వండి మీకు ఇవ్వబడును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మీరు హృదయపూర్వకంగా మీరు దేవుని సన్నిధానంలో మీరు ఇచ్చినటువంటి విత్తనాలను బట్టి మీకు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 మీరు పంటను కోయడానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కని వాతావరణం కొరకు, ప్రయాణం కొరకు, దేవుని నామాన్ని ప్రకటించడం కొరకు ఇవన్నీ ఈ క్యాంపులు జరుగుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి వర్ధలింపచేయను గాక. ఆమేన్. త్రిత్వం తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనాలను మనం చదువుకుందాం. త్రిత్వం తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10, 13 వచనాలు, 10 నుండి 13 వచనాలు. అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం మొదలుకొని 48వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో వారి యొక్క సారి నీ పాలసన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించిన నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడిన దేవ. మా పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నంలో అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి మాకు చక్కని అన్ని విషయాలు మీరు మాకు తోడుగున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలానే తండ్రి, ఈ నెలలోనైనా మొట్టమొదటి ఆదివారంలో నీ బిడ్డలుగా మేము చేరిని స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నెలంతటిపై నీ కృప కాపుతను మాకు తోడిచి నడిపించండి. అలానే కొద్ది నిమిషం నీ వాక్యమును ధ్యానింపైనటువంటిగా నీ ఆత్మచేత మమ్ము నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి నియమతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖనములను మనము
ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములు ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా పాత నిబంధన పాఠ్యభాగముగా ఉన్నటువంటి ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఈ 29వ అధ్యాయం అంతా కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దావీదు దేవునిని స్తుతించినటువంటి విధానము మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు మరి ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, దేవుని మీద ఆధారపడి జీవించిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మందిరము కట్టాలి అని ఎంతగానో ఆశపడ్డాడు. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు రక్తాపరాధముతో నీ చేతులు నిండి ఉన్నవి కనుక నీ కుమారుని ద్వారా నేను ఆ యొక్క ఆలయాన్ని నేను కట్టించుకుంటాను అని చెప్పడం మనం విన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే, దావీదు దేవుని యొక్క మందిరము కట్టడానికి అతడు పూనుకున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో దానిని బట్టి దావీదును దేవుడు ఆశీర్వదించాడు. మనందరికీ తెలుసు, మరి ప్రవక్తతో మాట్లాడినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మందిరము ఏ రీతిగా కట్టబడాలి, దేవుని యొక్క మందిరానికి నేను ఏ రీతిగా సహాయపడాలి, ఏ రీతిగా దేవుని యొక్క మందిరాన్ని నేను కంప్లీట్ చేయాలి అనే ఆలోచన కలిగిన వాడై బంగారము, వెండి, ఇనుము, కర్ర ఇవన్నీ కూడా సమకూర్చాడు. ఇవన్నీ కూడా సమకూర్చి తన దేశంలో ఉన్నటువంటి తన ధనాగారంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను మాత్రమే కాకుండా తన సొంతవి కూడా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఇచ్చేలాగా ప్రోత్సహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యాలన్నీ చేస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దావీదును దేవుడు హెచ్చిస్తున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ సంతానము ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలు రాజులుగా ఉంటూ ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అంతగా దేవుడు ఆ దావీదు కుటుంబాన్ని హెచ్చించాడు అంటే, దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని పని పట్ల దేవునికి ఏ రీతిగా నేను స్తుతి చెల్లించాలి, దేవుని ఏ రీతిగా ఘనపరచాలి, దేవుని కొరకు నేను ఏమైనా చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి విషయాన్ని బట్టి దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానము దీవించబడుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఈ భూమి ఉన్నంత కాలము నీ సంతానంలో ఉన్నటువంటి ఒకడు రాజు ఉండక మానడు అనేటువంటి వాగ్దానాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏం కావాలి, దేవుని ఆశీర్వాదం అలా ఉంటాయి. దేవుని కొరకు నీవు ఏ పని చేయాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మేలుతో నింపే దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దావీదు ఆ ప్రవక్త చెప్పిన తరువాత ఆయన దేవుని స్తుతిస్తూ ఉంటాడు. దేవా నా ప్రభువా, నేను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని పలుకుతూ ఉంటాడు. ఇంకా అంటూ ఉంటాడు, నువ్వు ఏదైతే వాగ్దానము చేసావో ఆ వాగ్దానాన్ని స్థిరపరచు అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సన్నిధానంలో దేవునికి నువ్వు హృదయపూర్వకంగా ఏ పని చేసినప్పటికీ కూడా దేవుడు నీకు 100 రెట్లు తిరిగి ఇస్తాడు. మనం అంటూ ఉంటాం కదా, మీరు ఏది విత్తితే అదే కోస్తూ ఉంటాం. ఏ పంటను మీరు విత్తుతూ ఉంటారో అదే పంటను మీరు కోస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో మీరు విత్తినటువంటి విత్తనాలు అవ్వచ్చు, మీరు చేసిన పని అవ్వచ్చు, అది ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఎవ్వరికి కూడా రుణస్థుడు కాడు. ఆయన అందరికీ కూడా తిరిగి ఇచ్చే దేవుడు. ఆయన ఎవరిని కూడా ఒట్టి చేతులతో నింపడు. ఆయన అంటూ ఉంటాడు, యథార్థముగా ఆయన ప్రేమించే వారికి, ఆయన పనిచేసే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏమంటట, ఆయన ఏ మేలు చేయక మానడు, మేలు చేయ దేవుడు.
మేలుతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి అన్ని విషయాలను కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను దేవుడు హెచ్చించాడా, ఇంకనూ దేవుని స్తుతించు. ఇంతగా హెచ్చించినందుకు నేను ఏ పట్టుబడిన దావీదు ఏ రీతికి అయితే చెప్పాడో అలా నువ్వు చెప్పు. ఒకవేళ ఇంకనూ నిన్ను ఆశీర్వదించకపోతే దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చెయ్యి. నీవు వాగ్దానం చేస్తావు కదా అని ప్రార్థన చెయ్యి. తప్పనిసరిగా ఏ విషయంలో ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది క్రైస్తవ జీవితంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏదన్నా ఉందంటే దేవుని స్తుతించుట, దేవునిని ఘనపరచుట, దేవుని నామాన్ని ప్రకటించుట, దేవుని కొనియాడ. అందుకే అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువు నందు మీరు ఆనందించుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పౌలు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అన్ని విషయాలు కూడా దేవునికి మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి. పేతురు గారు కూడా ఏమంటూ ఉంటారంటే, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన హస్తముల కింద మీరు దీన మనస్కులై ఉండాలి. అంటే ఒబీడియన్స్ కలిగి ఉండాలి. గర్వంతో కాదు కానీ దీనత్వము కలిగి ఉండాలి, భారము కలిగి ఉండాలి, ప్రేమతో చేయాలి ఏ పని చేసినా సరే. ఇక్కడ దావీదు దేవుని కొరకు ఒక చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు. నేనేంటి ఇలాంటి పెద్ద పెద్ద మిద్దెల మీద డాబాల మీద ఉండటం, నా దేవుని గుడారములు, దేవుని యొక్క మందసము గుడారాల్లో ఉండడం ఏంటి, ఇది కాదు అనే ఆలోచన కలిగి ఒక మందిరము కట్టాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి దావీదును దేవుడు దీవించినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంత సమకూర్చాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు కొన్ని వేల కేజీల మడుగుల, మన భాషలో ఆలోచన చేస్తూ ఉంటాం, మడుగుల బంగారాన్ని, వెండిని, ఇవన్నీ కూడా సమకూర్చాడు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అంటున్నటువంటి మాట 29వ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం మొదలుకొని ఈ 18వ వచనం వరకు కూడా, లేక ఈ 20వ వచనం వరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నా కుమారునికి నీవు తోడుగా ఉండు అని తన కుమారుని కొరకు ప్రార్థన చేశాడు. నా కుమారుని ద్వారా మీరు కార్యం జరిగించుకో అని ప్రార్థన చేశాడు. రాజుకు అందరూ కూడా కోఆపరేట్ చేయాలనేటువంటి మాటను ఆ ప్రజలందరికీ, ఆ దేశంలో ఉన్న అందరికీ కూడా ప్రకటించాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఇక్కడ అంటున్నటువంటి రాజైన దావీదును కూడా బహుగా సంతోషించి సమాజమును పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శ్రేయస్కరం అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. స్తుతి ఆరాధన, స్తుతులు చెల్లించుట, కృతజ్ఞతలు చెల్లించుట, ఇవే కదా మనం చేయగలం దేవునికి. ఆయన బలి అర్పణలు ఏమి కోరట్లేదు కానీ హృదయాంతరంగములను ఆయన స్తుతించేవారుగా ఉండాలి. అదే అక్కడ దావీదు అంటున్నటువంటి మాట. భూమి ఆకాశంలో అందరూ సమస్తమును నీ వశము నీ మహాత్యము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. మాకు తండ్రిగా ఉన్న దేవా యెహోవా. దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించడానికి గల కారణం 23వ కీర్తన అందరికీ తెలుసు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ కీర్తన అంతట్లో కూడా దేవుడిని ఘనపరిచాడు. దేవుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. నా శత్రువులు ఎదురు నువ్వు నా భోజనం సిద్ధపరుస్తూ ఉన్నావు, నూనెతో నా తలంటి ఉన్నావు, నేను బ్రతుకుదినముల నీ కృపాక్షేములు నా వెంట వచ్చును, చిరకాలము నేను నీ మందిరంలో నివసింపగోరుతూ ఉన్నాను, కృపాక్షేములు నా వెంట వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు చేసినటువంటి ప్రార్థన అన్ని విషయాలు కూడా దేవుణ్ణే హెచ్చించాడు, తను తగ్గించుకున్నాడు. మన జీవితంలో కూడా ఇదే, ఏదైనా గొప్ప కార్యం చేస్తే ఇది నేను చేస్తానని అంటూ ఉంటావు. అదే కనుక ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు బాధ్యత ఇతరుల మీద పెట్టేస్తావు, నేను చేశానని ఒప్పుకోవు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు, తను తగ్గించుకుంటూ ఉన్నాడు.
దేవునికి ఇచ్చిట్లున్నటువంటి ఆనందము, దేవునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము అతని జీవితంలో చూశాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇశ్రాయేలు ప్రజలకు దేవా నా దేవా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమి ఆకాశములను సమస్తమును నీ వశము, నిరంతరము నీవు స్తోత్రార్హుడవై ఉన్నావు, నిరంతరము నీవు స్తోత్రార్హుడై ఉన్నావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నప్పుడు, రాజ్యము నీది, నీవు అందరి మీదను అధిపతిగా నిన్ను హెచ్చించుకుని ఉన్నావు, ఐశ్వర్యము గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దాసులను హెచ్చింపువాడవు, అందరికీ బలము ఇచ్చివాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును. ఒక పాట కూడా ఉంది, ఇశ్రాయేలు దేవా నిరంతరము స్తోత్రార్హుడా అనేటువంటి పాటలో రాజ్యము నీదే, బలము నీదే అనేటువంటి పాటను పాడుతూ ఉంటారు. నీవు ఏలువాడవు, మా మేలువాడవు, నీవే మా దేవుడవు. ఇశ్రాయేలు దేవా నిరంతరము స్తోత్రార్హుడా, నీ ప్రభావనామమును కొనియాడెదము ప్రభువా, నీ ప్రభావనామమును కొనియాడెదము ప్రభువా, ఇశ్రాయేలు దేవా. ఈ పాటలో ఈ మాటలు పెట్టారు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమ నీదే, ప్రభావమును నీవే, సమస్తము నీవే. నిజమే కదా, ఆయన లేకపోతే మనము లేము, ఏదీ లేదు. సమస్తము నీవే, ఏలువాడవు నీవే, మా మేలువాడవు నీవే. దావీదుని దేవుడు ఊరికనే హెచ్చించలేదు. హీ డిపెండ్ అపాన్ గాడ్ అట్ ఎవ్రీ టైం. అన్ని సమయములందు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దావీదును దేవుడు హెచ్చించాడు. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, స్తుతులు చెల్లించాడు. ఈ 150 కీర్తనలో సగానికి పైగా 75 కీర్తనలకు పైగా దావీదు రాసిన కీర్తనని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ కీర్తన చూసినప్పటికీ కూడా తను తగ్గించుకున్నాడు, దేవుని హెచ్చించాడు. అందుకే దావీదును బట్టి దేవుడు అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తే 89వ కీర్తన ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ మాటను మనము ఆలోచన చేయకుండా, ధ్యానించకుండా మనము ఉండలేమేమో అనిపిస్తూ ఉంటుంది. 89వ కీర్తనలో 19వ వచనంలో దావీదుని గురించి, అప్పుడు నీవు దర్శన దినమున భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకనికి నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండను, నా బాహుబలము అతని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందుడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దావీదుని గురించి దేవుడు అంటున్నటువంటి మాటలు, నేను కనుగొని ఉన్నాను, ఒక సూర్యుని కనుగొని ఉన్నాను, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఎంత గొప్ప సాక్ష్యమును దేవుడు దావీదుని గురించి ఇస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయమందును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేను రాజుగా ఉన్నాను కదా అనేటువంటి గర్వం ఎక్కడ మనం చూడం. పదవిలో ఉన్నా లేకపోయినా దావీదు దేవుని స్తుతించాడు. అందుకే ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనాలను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మీ ధనాన్ని మీరు ఎక్కడ పెడుతూ ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, దేవుని యందు ధనవంతులుగా ఉండండి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన లూకాసువార్త 12వ అధ్యాయంలో, లూకాసువార్త 12వ అధ్యాయం ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లెసన్లో 32వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, 12వ అధ్యాయం 32వ వచనంలో, మీరైతే ఆయన రాజ్యమును 31వ వచనం, వెదుకుడి
దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించబడుటకు మీ తండ్రికి ఇష్టమైనది. మీరు మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగును. పరలోకమందు ధనాన్ని సంపాదించుకోనండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాం. పరలోకములో ధనాన్ని మనం ఎలా పట్టుకెళ్తాం? ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరలోకములో మనము ధనాన్ని పట్టుకెళ్ళాలి అంటే ఈ భూమి మీద దేవునికి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని కొరకు నీవు జీవించాలి. దేవుని పేరట నీవు అనేకులకు సహాయం చేసేవారిగా ఉండాలి. దేవుని కొరకు నీవు గుప్పెలు విప్పేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని నామ మహిమార్థమై అనేకులకు నీవు ఉప్పుగా ఉండులాగున నీ గుప్పెలు విప్పి అక్కర్లో ఉన్న వారికి నీవు సహాయం చేసినట్లయితే పరలోకములో నీకు ధనాన్ని సమకూర్చబడుతూ ఉంటుంది. అక్కడ చిమ్మెట కొట్టదు, తుప్పు పట్టదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు ధనవంతులుగా ఉండాలి. ఈ లోకంలో అనేక మంది ధనవంతులుగా ఉండాలి. దేవునికి ఇచ్చుటలో, దేవుని పరిచర్యకు గుప్పెలు విప్పుటలో పిసినారులుగా ఉంటూ ఉన్నారు. అలా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తూ ఉంటాడు? ఇచ్చుట నీవు నేర్చుకోవాలి. పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యము అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవ్వండి మీకు ఇవ్వబడను. విత్తనము విత్తకుండా వ్యవసాయదారుడు ఫలాన్ని చూడలేదు కదా, మొలకలు చూడలేడు, అంతే కదా. ఒక రకంగా ఆలోచన చేస్తే గోంగూర విత్తనం కానీ, బీరకాయ కానీ, అరటికాయ కానీ ఏ విత్తనాన్ని మనం విత్తినప్పటికీ కూడా ఆ విత్తిన తర్వాత ఫలాన్ని చూస్తూ ఎదురు ఉంటాం. అంతేగాని మొక్క విత్తనం విత్తకుండా మొలక రావడం అసంభవం. అలానే నీ జీవితంలో ఆశీర్వాదములు, నీ జీవితంలో కృప వెంబడి కృప, నీవు బ్రతుకుదముల నీ కృపాక్షేమలే నీ వెంట రావాలి అంటే నీవు కూడా విత్తనము విత్తాలి. ధనము అనే విత్తనాన్ని విత్తాలి. దేవుని కొరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని బట్టి నీవు విత్తనాన్ని విత్తే రీతిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా విత్తుతూ ఉంటున్నావో దేవుడు నీకు సమృద్ధి అనే పంటను కోసుకోవడానికి అవకాశం ఉంది. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయం అంతా కూడా అదే మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో ఈ 8, 9 అధ్యాయాలు మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఒక సంఘమును గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సంఘము ఏ రీతిగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘము చిన్న సంఘముగా ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు ఇచ్చట్లో దాతృత్వము కలిగినటువంటి సంఘముగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘములో సభ్యుడుగా ఉన్నటువంటి నీవు ఏ రీతిగా దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు, ఏ రీతిగా నీవు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు ఆలోచన చేయండి. ఇక్కడ ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, మాసిదోనియా సంఘములను అనుగ్రహించబడుచున్నటువంటి దేవుని కృపను గూర్చి మీకు తెలియజేసిన ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలైనప్పటికీ కూడా దేవుని కొరకు ఇచ్చుట్లో వారు ధనవంతులుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాతృత్వం విషయంలో వారు ఎంతగానో వారు హెచ్చించబడి ఉన్నారనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇంకేమంటున్నాడంటే ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచయలోనూ పాలు పొందిన విషయంలోనూ మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమ్మంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం పలుకుచు ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ సంఘమును గురించి పౌలు గారు సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. దాతృత్వములో ఓ పాట కూడా ఉంది,
దాతృత్వము కలిగి జీవింతుము. దేవుని బడిలో మనం దాతృత్వం కలిగి ఇచ్చుట్లో బహుగా మనం ఫలించేవారుగా ఉండడానికి అవకాశం ఉంది. ఇచ్చుట ద్వారా ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ అధ్యాయం 9వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు సణుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించడం మాత్రమే కాకుండా అన్నిటిని ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి కలవారు. ఉత్తమైనటువంటి కార్యం చేయటకు దేవుడు మీడల సమస్త విధములను కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చను, అతడు నీతి నిరంతరము నిలిచెను అని వ్రాయబడిన. విత్తువానికి విత్తనమును తినటకు ఆహారం దయచే దేవునికి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్యము భాగ్యవంతులగునట్లుగా మీ నీతి ఫలములను వృద్ధి పొందింపనయుడు. దేవునామానికి మహిమ కలుగునుగా. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంటకు వస్తూ ఉంటాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఇచ్చట్లో దేవుని నామాన్ని గనపరిచేవారిగా ఉండాలి. దేవునికి అన్ని విషయాల్లోనూ కలిమియందు లేమియందు సుఖ సంపదల యందు సంతోషమందు బాధ అన్ని విషయాల్లో కూడా మనము కృతజ్ఞతలు కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. దావీదు తన విషయంలో దేవుని స్తుతించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. తన కుటుంబమును మరి దేవుడు ఆశీర్వదించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి పరలోకమందు ధనవంతులుగా ఉండాలి అంటే మనం ఎలాగున్నామో మనం చూస్తాం. అనేక సందర్భాల్లో మనం చూసుకున్నాం. నేను దిగంబరినై ఉంటిని, రోగినై ఉంటిని, ఆకలిగుంటిని అనేటువంటి మాటలను యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నువ్వు ఎప్పుడున్నావు అని అంటూ ఉన్నప్పుడు మిక్కిలి అల్పులే నేను సహోదరులు ఒక్కరికి చేసింది మీరు నాకు చేసినట్టే అన్నారు. కాబట్టి మనం దాతృత్వం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకనూ ఇచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని వేళలందు కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఇది ఇలాగూ చేయట క్రీస్తు చేసినందు మీ విషయంలో దేవుని చిత్తం అదే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉందాం. ముప్పదంతులుగా అరుదంతులుగా నూరంతులుగా ఫలిందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె దేవానికి వందనాలు. వాక్యమును విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమెన్.